వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం అనే పదాలు వినగానే సాధారణ ప్రజల్లో భయం, ఆందోళన సహజంగానే వస్తాయి. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అనేక ప్రాంతాలలో బాంబు పేలుళ్లు, ఐఈడీ దాడులు ఎదుర్కొంటూనే ఉంది. ఈ నేపథ్యంలో దేశ అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఐఈడీ డేటా నిర్వహణ వ్యవస్థను కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. ఇది దేశ భద్రతా వ్యవస్థలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికిందని చెప్పొచ్చు. హర్యానాలోని మనేసర్లో ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్సన్ నుంచి వర్చువల్ విధానంలో ఈ డేటా సెంటర్ను ప్రారంభించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం రాజీ పడదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని, అందులో భాగంగానే ఈ ఎన్ఐడిఎంఎస్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత ప్రభావవంతంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. ఈ ఎన్ఐడిఎంఎస్ అంటే నేషనల్ ఐఈడీ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ని నేషనల్ సెక్యూరిటీ గార్డు ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐఈడీలకు సంబంధించిన సమాచారం చెల్లా చెదురుగా వివిధ శాఖల వద్ద ఉండేది. కొన్ని రాష్ట్ర పోలీసుల దగ్గర, కొన్ని కేంద్ర బలగాల దగ్గర, మరికొన్ని దర్యాప్తు సంస్థల వద్ద విడివిడిగా ఉండేది. దీనివల్ల ఒక సంఘటనకు మరొక సంఘటనకు ఉన్న సంబంధాన్ని గుర్తించడం కష్టమయ్యేది. ఇప్పుడు ఈ వ్యవస్థ ద్వారా అన్ని రకాల ఐఈడీ డేటాను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నారు. ఎన్ఐడిఎంఎస్ ద్వారా ఉగ్రవాద దాడుల్లో ఉపయోగించిన పేలుడు పదార్థాల రకాలు, వాటి నిర్మాణ విధానం, ఉపయోగించిన ట్రిగ్గర్ సిస్టమ్స్, దాడి జరిగిన ప్రాంతాల వివరాలు, అనుమానితుల సమాచారం, ఇలా చాలా కీలకమైన డేటా ఒకే చోట లభిస్తోంది. దీనివల్ల పరస్పరం అనుసంధానమైన ఉగ్రవాద సంఘటనలను గుర్తించడం సులభమవుతోంది. దర్యాప్తు వేగంగా జరుగుతుంది. ఒక రాష్ట్రంలో జరిగిన దాడికి మరో రాష్ట్రంలో జరిగిన దాడికి మధ్య ఉన్న సామ్యాలను త్వరగా తెలుసుకోవచ్చు. ఒక దేశం, ఒక డేటా సెంటర్ దిశగా ఇది ఒక ప్రధాన అడుగు అని అభివర్ణించారు అమిత్ షా. ఏదైనా ఉగ్రవాద సంఘటన జరిగితే వెంటనే సంబంధిత ఏజెన్సీలకు సరైన సమయంలో ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటేనే త్వరితంగా మెరుగైన ప్రతిస్పందన ఇవ్వగలమని ఆయన అన్నారు. ఈ వ్యవస్థ భద్రతా సంస్థల పనితీరును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉందని కూడా స్పష్టం చేశారు. గత 11 నెలలుగా ఎన్ఎస్జీ ఇతర భద్రతా ఏజెన్సీలతో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిందని తెలిపారు. ఇది కేవలం ఒక డేటాబేస్ మాత్రమే కాదని, ఒక సురక్షితమైన డిజిటల్ ప్లాట్ఫామ్ అని ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ బిష్ణు శ్రీనివాసన్ చెప్పారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర పోలీస్ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఇతర దర్యాప్తు సంస్థలు నిజ సమయంలో సమాచారాన్ని పంచుకునే అవకాశం ఇందులో ఉందన్నారు. ఐఈడీ దాడుల తర్వాత దర్యాప్తు చాలా క్లిష్టంగా ఉంటుంది. పేలుడు పదార్థాల అవశేషాలు, దాడి పద్ధతి, టైమింగ్, లక్ష్యం అన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. ఇలాంటి సమయంలో గతంలో జరిగిన కేసుల డేటా అందుబాటులో ఉంటే దర్యాప్తు మరింత సులభమవుతోంది. అయితే ఎన్ఐడిఎంఎస్ ఈ పనిని చాలా వేగంగా చేస్తోంది. భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తోంది. ఎవరి దగ్గర ఏ సమాచారం ఉందో తెలియక సమయం వృధా అయ్యే పరిస్థితిని ఇది తొలగిస్తోంది. హోంమంత్రి అమిత్ షా ఎన్ఎస్జీ పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎన్ఎస్జీ అనేది దేశంలోని జీరో టెర్రర్ ఫోర్స్ అని, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేశ పౌరులకు భద్రత అందించడంలో ఇది ముందుంటుంది అన్నారు. ఎన్ఎస్జీ 24/7 కార్యాచరణ సామర్థ్యం, ఉన్నత స్థాయి శిక్షణ వల్లే భారత్ అన్ని రకాల ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోగలుగుతుందని చెప్పారు అమిత్ షా. బాంబు నిర్వీర్యం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో ఎన్ఎస్జీ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు ఇప్పటికీ ఐఈడీలను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించగలిగే విధానం కావడంతో ఈ దాడులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్ఐడిఎంఎస్ లాంటి వ్యవస్థ చాలా అవసరం. ఇది కేవలం దాడుల తర్వాత మాత్రమే కాదు, దాడులు జరగక ముందు వాటి ప్రణాళికను అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతోంది. గత నమూనాలను అధ్యయనం చేసి భవిష్యత్తులో ఎలాంటి ముప్పులు ఉండొచ్చో అంచనా వేయడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ ఐఈడీ డేటా నిర్వహణ వ్యవస్థ దేశ భద్రతా వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోరాటంలో ఇది భద్రతా బలగాలకు ఒక శక్తివంతమైన ఆయుధంలా మారనుంది. ఒకే వేదిక, ఒకే సమాచారం, ఒకే లక్ష్యం
అనే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఈ వ్యవస్థ స్పష్టంగా చూపిస్తోంది. భవిష్యత్తులో ఇది మరింత విస్తరించి మరింత సాంకేతికంగా అభివృద్ధి చెందితే దేశంలో ఉగ్రవాదానికి తావు లేకుండా చేయడంలో కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది.